సిబ్బంది సమ్మెకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్ విస్మరించారు. తెలంగాణలో కంటే ₹1 అయినా అదనంగా ఇస్తామని చెప్పి అంగన్వాడీ సిబ్బంది చేత ఓట్లు వేయించుకుని మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇక ఇంటూరి నాగేశ్వరరావు చంద్రబాబు గారి హయాంలో 2 సార్లు జీతాలు పెంచారు. 15 రోజులుగా మహిళలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు సకాలంలో విడుదల చేయకపోతే విధులు ఎలా నిర్వహిస్తారు? రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తాం. చిన్నపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో మేము కూడా గ్రామాల్లో చూస్తా ఉన్నాము. మీ అందరి కష్టాలు కూడా ఇక్కడ మా గ్రామం నుంచి కూడా వస్తున్నారు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ, ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఇబ్బందులు అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఖనిజ సంపదను ఏ విధంగా దోచుకుని తినాలి, ఈ రాష్ట్రంలో వనరులను ఏ విధంగా దోచుకోవాలనే తప్పితే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని పరిస్థితులు కూడా లేదంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో ప్రజలు 15 రోజుల నుంచి మీరందరూ కూడా అంగన్వాడీ అందరూ కూడా మీరు కష్టాలు పడతా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుందంటే కనీసం ఏది పరిస్థితి వాళ్ళని ఏ విధంగా ఎందుకు మనం చూసి మాట్లాడకూడదనే దృక్పథం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదంటే ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన నడుస్తా ఉంది. మీరందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,500 పెంచడం కూడా జరిగింది. అందరూ కూడా తెలుసు. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు ₹1000 పెంచి 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా వాళ్ళ బాధలు వినే పరిస్థితిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే మీరు అడుగుతున్న డిమాండ్లన్నీ కూడా చేతైనంత వరకు సహాయం చేయాల్సింది పోయి కనీసం వినే పరిస్థితిలో లేని ముఖ్యమంత్రి అయ్యాడు. మీరందరూ కూడా చదువుకొని ఉన్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు 12వ తారీఖు 13వ తారీఖు శాలరీలు వచ్చే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మీరందరూ కూడా గమనించాలి. ఇంతకుముందు స్కూల్ బిల్డింగ్లు ఎక్కడో ప్రైవేట్ బిల్డింగ్లు ఉంటే వాటికి రెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీకు ఈ రోజు ఇవ్వాల్సిన పౌష్టికాహారం కూడా అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఏ విధంగా ఇంతకుముందు ప్రభుత్వం ఏ విధంగా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనందరం కూడా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కడుపులో బాధను మింగుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయ్యే రోజు దగ్గరలో ఉందని చెప్పి తప్పనిసరిగా వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు అడిగే డిమాండ్లన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పి మా అందరూ కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ అంగన్వాడీ వర్కర్స్ కానీ టీచర్స్ చేసే దీక్షలకు మీరందరూ కూడా పూర్తిగా సంఘీభావం ప్రకటించమని మాకు అధినాయకత్వం కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరూ బాధలు త్వరలోనే తీరుస్తారని, ఆ విధంగా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు మీ కోరికలన్నిటి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కనీసం మిమ్మల్ని పిలిచి న్యాయమైన కోరికలన్నా తీరుస్తాడని చెప్పి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము డోర్ టు డోర్ ప్రచారంలో ఉన్నాం. మీరు అందరూ ఇక్కడ కూర్చొని ఉంటే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వచ్చాం. తప్పనిసరిగా మీరు మీ కోరికలు తీర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారి జ్ఞానోదయం కలిగిస్తాడని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.